బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కవిత కొత్త పార్టీ ఏర్పాటులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కండిషన్స్ అప్లై అంటున్నారు కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ ఏ అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇటు టీఆర్ఎస్ ఏ తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్గా పేరు అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం మీరు చూడొచ్చు. టీఆర్ఎస్ అసోసియేషన్ అని చెప్పి ఒక మాట వినిపిస్తోంది. అంటే టీఆర్ఎస్ ఏ తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్గా పేరు మార్చినట్టుగా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న తరుణం. పార్టీ జెండాలు అసోసియేషన్ను చిన్న అక్షరాలతో చేర్చారు కవిత. లీగల్ ఇష్యూ రాకుండా కవిత మాస్టర్ ప్లాన్ వేశారనేది వినిపించే మాట. టీఆర్ఎస్ పేరుతోనే జనాల్లోకి వెళ్లేలా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారామి. కవిత టీఆర్ఎస్ చెల్లదంటూ బీఆర్ఎస్ కవిత టీఆర్ఎస్ చెల్లదంటూ బీఆర్ఎస్ ఇప్పటికే మాటల యుద్ధాన్ని ప్రారంభించింది. కవితపై రెచ్చిపోతున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా. ఈ క్రమంలో మొదటి స్పీచ్లోనే కేసీఆర్ను టార్గెట్ చేశారు కవిత. ఈ క్రమంలో ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు కవిత ఏమన్నారో చూద్దాం. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై తెలంగాణ, జై టిఆర్ఎస్. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై తెలంగాణ, జై టిఆర్ఎస్. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై తెలంగాణ. ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడనో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒకంత. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. టీఆర్ఎస్తో అదే కదా ప్రాబ్లం. టెక్నికల్గా బాగున్నారు, ఎలక్షన్ పోతున్నారు, సీట్లు గెలుస్తున్నారు, కానీ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన వేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కూర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్కి పోయినరు, గుజరాత్కి పోయినరు, బీహార్కి పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టాం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు. ఆనాటి ఉద్యమ అది తన ఫస్ట్ స్పీచ్లోని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను టార్గెట్ చేశారు కల్వకుంట్ల కవిత. సో ఈ క్రమంలో ఏం జరిగే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా ఎందుకు టీఆర్ఎస్, ఆఫ్కోర్స్ టీఆర్ఎస్ అని పెట్టుకున్న తర్వాత అసోసియేషన్ అని చెప్పి ఎందుకు కిందన లైటర్ వేలో మీకు కనిపిస్తుంది, మీరు గమనిస్తే కనుక బ్లింక్ అవుతూ
ఎందుకు ఈ మార్పు? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మధు సిద్ధమవుతున్నారు. మధు, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, బట్ ఇప్పుడు అదే పేరుని తెలంగాణ రాష్ట్ర సేనగా టీఆర్ఎస్గా కవిత ముందుకొచ్చారు. బట్ లాస్ట్లో చిన్న ట్విస్ట్, అసోసియేషన్ అంటూ బ్లింక్ ఇవ్వడం కారణం ఏంటి? ఏమైనా లీగల్ ఇష్యూస్ ఎదురవుతాయని చెప్పి మాట్లాడుకుంటున్నారమ్మా, ఏం జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ, యాక్చువల్గా కవిత పేరుకు సంబంధించి, కవిత పార్టీ పేరుకు సంబంధించి 4 పేర్లు రిజిస్టర్ చేశారు సచిన్. మన దగ్గర ఉన్న స్పష్టమైన సమాచారం ప్రకారం తెలంగాణ జాగృతి పార్టీ, ఇంకొకటి తెలంగాణ ప్రజా జాగృతి, మరొకటి తెలంగాణ జన జాగృతి, దాని తర్వాతనే ఇప్పుడు టీఆర్ఎస్ఏ తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్. ఈ అసోసియేషన్ అనేటువంటి పేరు, టీఆర్ఎస్ఏ అనేటువంటి పేరు మిగతా వ్యక్తి దగ్గర, ఒక వేరే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొదట మాత్రం 3 పేర్లను తెలంగాణ జాగృతి పరిశీలించింది. ఇందాక చెప్పినట్టు ఇది 4వ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. రాత్రి వరకు కూడా తెలంగాణ ప్రజా జాగృతి అనేటువంటిది ఫైనల్ యాక్చువల్గా, కానీ చివరాఖరి క్షణంలో ఈ పేరుని తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటికీ పోస్టర్సు, ఇప్పటికీ డిజైన్ ఇచ్చినటువంటి వాటిని మార్పులు చేర్పులు చేస్తూ ఇప్పుడే పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు టీఆర్ఎస్ఏ పేరిట, టీఆర్ఎస్కి సంబంధించినటువంటి పేరిట పోస్టర్సు, డిజైన్స్, దానికి సంబంధించినటువంటి వాల్పేపర్సు, పోస్టర్సు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం. ఇది కాస్త వ్యూహాత్మకంగానే గత కొంతకాలంగా టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో మళ్ళీ టీఆర్ఎస్గా మారితేనే బాగుంటుంది, సెంటిమెంట్ ఉంటుంది అనేటువంటి చర్చ కొనసాగింది. దానికి అనుగుణంగా గతంలో హరీష్ రావు స్టేట్మెంట్ చేశారు. తర్వాత కేసీఆర్ ఒక రకంగా మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఆయన టీఆర్ఎస్ అంటూ మాట్లాడుతున్న సందర్భంలోనే తర్వాత రీసెంట్గా సంబంధించినటువంటి ఒక ఆదిలాబాద్కి సంబంధించిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని అక్కడ ఒక స్టేట్మెంట్ చేశారు. టీఆర్ఎస్గా ఉంటేనే బాగుంటుంది, సెంటిమెంట్గా ఉంటుండే, పేరు అదే ఉంటే బాగుంటుండే, చాలామంది అదే కోరుకుంటున్నటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఆ నేపథ్యంలో కవిత కాస్త షాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆమె టీఆర్ఎస్ అనేటువంటి పేరు ప్రకటన చేసినప్పటికీ అసోసియేషన్ అనేటువంటిది చిన్న అక్షరాలతో తెలుగులో, ఇంగ్లీష్లో కింద అక్కడ మెన్షన్ చేశారు. సో తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అనేటువంటిది కింద మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో చాలా మంది కన్ఫ్యూజన్కి గురయ్యారు. ఆల్రెడీ టీఆర్ఎస్ నుంచి తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ చాలామంది కన్ఫ్యూజన్కి గురయ్యారు. ఆల్రెడీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయి, 10 సంవత్సరాల వరకు ఆ పేరు వరకు ఇవ్వరు. అదే గుర్తును బీఆర్ఎస్కి ఇచ్చారు. ఒకవేళ బీఆర్ఎస్ ఫ్యూచర్లో మళ్ళీ టీఆర్ఎస్గా మారాలనుకుంటే 10 సంవత్సరాల వరకు నో ఛాన్స్. అంటే 2022లో మారింది కాబట్టి మళ్ళీ 2032 వరకు బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారాలంటే వెయిట్ చేయాల్సిందే వాళ్ళు కూడా. అప్పుడు కూడా జనరల్ బాడీ మీటింగ్లో దాన్ని ఆమోదించాలి ఎక్కువ శాతం, తర్వాత డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, వీటికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ పాటిస్తూ ఎన్నికల కమిషన్ సంప్రదించాలి. దాని తర్వాత ఎన్నికల కమిషన్ ఎలాంటి అభ్యంతరాలు లేకుంటే అదే గుర్తుని, అదే పేరుని తిరిగి బీఆర్ఎస్కి ఇస్తే మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్గా మారే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మిగతా వ్యక్తులకు ఇవ్వరు. అయినప్పటికీ కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పేరిట 3 రిజిస్టర్ అయ్యాయి. ఇందాక చెప్పినట్టుగా టీఆర్ఎస్ఏ తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ కావచ్చు, ఇంకోటి టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితి సంబంధించినటువంటి ఇంకొక పార్టీ హరీష్ రావుకి సంబంధించినటువంటి వ్యక్తిగత సన్నిహితుల దగ్గర మరొక టీఆర్ఎస్ పేరు ఉంది అనేటువంటి చర్చ గత కొంతకాలంగా సాగింది. సో మొత్తానికి కవిత షాకిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అని పేరు మార్చిన తర్వాత దీనిపైన చర్చ అయితే కొనసాగుతుంది. డైరెక్ట్గా కేసీఆర్ టీమ్ కవిత ప్రకటనకు సంబంధించి డీటెయిల్గా ఫోకస్ చేశారు. ఎందుకు ఈ పేరు ప్రకటన చేశారు అనేటువంటిది లాస్ట్కి వాళ్ళే రివీల్ చేశారు. దీనికి సంబంధించినటువంటి విషయం, రిజిస్ట్రేషన్కి సంబంధించిన విషయంలో ఏం పేరు ఉంది, ఎందుకు టీఆర్ఎస్ అని కవిత ప్రకటన చేసింది, ఎందుకు కేసీఆర్ను గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ని టార్గెట్ చేసింది, రీజన్ ఏంటి అనేటువంటి దీనిపైనే ఫోకస్ చేశారు. సో వాళ్ళు రివీల్ చేసిన తర్వాతనే విషయం బయటకు వచ్చింది. ఇది టీఆర్ఎస్ కాదు, కవిత ప్రకటించింది టీఆర్ఎస్ఏ అనేటువంటి పేరు. సో చూడాలి మరి దీనిపైన ఎట్లా ముందుకు వెళ్తారు కవిత, పార్టీ గుర్తేముంటుంది, ఫ్యూచర్లో ఎట్లా పోతాననేటువంటిది. మొత్తానికి కవిత పార్టీ పేరు ఫైనల్. గతంలో అనుకున్న పేర్లన్నింటినీ కాదని ఆమె టీఆర్ఎస్ఏ అనే పేరుని ఎంచుకున్నారు. ఈ పేరుతోనే గ్రౌండ్లోకి వెళ్ళనున్నారు. మొత్తం వచ్చేటువంటి ఎన్నికల వరకు ఫోకస్డ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆమె స్పీచ్ మొత్తంలో బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్నటువంటి ఉద్యమకారులని, నాయకులని ఆమె అట్రాక్ట్ చేసేలా ఆమె స్పీచ్ కొనసాగింది. వారికి అవకాశాలు దక్కలేదు,
ఎన్నో సంవత్సరాల నుంచి 25 ఏళ్ళ నుంచి వాళ్ళు కష్టపడ్డా జెండా పట్టుకొని జెండానే మోస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏం అవకాశం దక్కలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ప్రజలను ఆకట్టుకునేలాగా విద్య, వైద్యం, ఉపాధి, తర్వాత ఇంకా కొన్ని అంశాలు ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, సామాజిక తెలంగాణ విషయంలో వాటిపైన ఫోకస్ చేశారు. 5 లక్షల ఉద్యోగాలు అంటే అందులో 4 లక్షలు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా, మరొక 1 లక్ష సూపర్ న్యూమరీ పోస్టుల ద్వారా భర్తీ చేస్తాం తెలంగాణ ఉద్యమకాలకు అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో కాస్త చర్చనీయాంశం అవుతోంది. కవిత మొండిది కేసీఆర్ లాగానే. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకొని ఎట్లయితే బయటకు పోయారో సేమ్ కవిత కూడా అట్లనే మొండిగా బయటకు పోతా ఉంది. కేసీఆర్ని ఫాలో అవుతా ఉంది కవిత. జనంలోకి వెళ్ళారు కేసీఆర్ గతంలో, ఈమె జనంలోకి వెళ్ళారు. గత 7 నెలల నుంచి జనంలో ఉన్నారు. ముహూర్తాలను నమ్ముతారు కేసీఆర్, ఆ తర్వాత మంచి యజ్ఞాలు, దేవుళ్ళని, పూజలను నమ్ముతారు. సేమ్ అదే ప్రాసెస్ కవిత ఫాలో అవుతూ ఉంది. సో టీఆర్ఎస్ పేరు పెట్టుకొని కేసీఆర్ సక్సెస్ అయ్యారు కాబట్టి అదే టీఆర్ఎస్ అనే వర్డ్స్ ఈమె పార్టీలో ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే చర్చ అయితే కొనసాగుతుంది. కేసీఆర్ మొండోడు, కవిత కూడా మొండిది అనేటువంటి చర్చ ఉంది బయట. సో అదే మొండితనంతో మరి ఆమె సక్సెస్ అవుతుందా కాదా చూడాలి. చాలా పార్టీలు వచ్చినాయి తెలంగాణలో, చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి, ఇంతవరకు లేనటువంటి సిచ్యువేషన్. సో కవిత ఏం చేయనుంది గ్రౌండ్లో అనేటువంటిది ప్రస్తుతం అయితే చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఆమె కొత్త వారికి 60% మందికి అవకాశాలు ఇస్తూ ముందుకు పోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలామంది టచ్లో ఉన్నారనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి కాస్త పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కాస్త సస్పెన్స్ వీడేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఎంతమంది జాయిన్ అవుతారు, ఎలా ముందుకు పోయే అవకాశం ఉంది, ఎక్కడైంది అనేటువంటిది సో చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఈ మొత్తానికి పార్టీ టీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్సీ అనేటువంటి తెలియడంతో మరొకసారి జాగృతి టీం అక్కడికి వచ్చినటువంటి వాళ్ళతో చర్చ ప్రారంభమైంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కవిత కొత్త పార్టీ ఏర్పాట్లు బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కండిషన్స్ అప్లై అంటున్నారు కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు TRSA-గా మాట్లాడుకుంటున్నారు. TRSA తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్గా పేరు మీరు ఒకసారి చూడొచ్చు స్క్రీన్ మీద. పార్టీ జెండాలో అసోసియేషన్ చిన్న అక్షరాలతో చేర్చారు కవిత. లీగల్ ఇష్యూ రాకుండా కవిత మాస్టర్ ప్లాన్ అంటూ కూడా మాట్లాడుకుంటే క్రమం. ఇక టీఆర్ఎస్ పేరుతోనే జనాల్లోకి వెళ్లేలా వ్యూహం రచించుకుంటూ ఉన్నారు కవిత టీఆర్ఎస్ చెల్లదంటూ బీఆర్ఎస్ మాటల యుద్ధానికి ఇప్పటికీ దిగిన సందర్భం. కవితపై రెచ్చిపోతున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అంటే అర్థం చేసుకోవచ్చు. తన ఫస్ట్ స్పీచ్లోనే అంటే పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ స్పీచ్లోనే కేసీఆర్ని టార్గెట్ చేశారు కల్వకుంట్ల కవిత. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్